వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి కొన్ని విషయాలు మత్స్యకార సమస్యల గురించి తెలియజేయాలనుకున్నాను అధ్యక్ష. మత్స్యకారుల యొక్క జీవన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అధ్యక్ష. వేటకెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు టెన్షన్గానే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి ఒక 2 నెలలు వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు మత్స్యకార భరోసా ఇస్తాం అధ్యక్ష. గత ప్రభుత్వం 10,000 ఇస్తే మన ప్రభుత్వం వస్తే దాన్ని 20,000 చేస్తాం అధ్యక్ష. అది ఇంకా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. మత్స్యకారులకి ప్రపంచ దినోత్సవంగా ఈ నెల 21 ఉంది అధ్యక్ష. ఈ లోపు ఏమైనా అవకాశం ఉంటే రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. మత్స్యకారులకి నెలకి 3,000 లీటర్ల తరపున 9 రూపాయలు సబ్సిడీ ఇస్తాం అధ్యక్ష. ఆ సబ్సిడీని కూడా 15 రూపాయలు చేసే విధంగా ఉండాలని మీ ద్వారా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే డీజిల్ రేట్లు చాలా ఎక్కువగా పెరిగాయి కాబట్టి దానికి అనుగుణంగా కొంచెం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. జూన్ 2019 నుంచి నవంబర్ 2019 మధ్యకాలంలో మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ ఓన్లీ విశాఖపట్నం హార్బర్లో అధ్యక్ష 3,87,00,000 ఇవ్వాలి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అవి కొంచెం తొందరగా రిలీజ్ చేసి కొంచెం వాళ్ళకి సపోర్ట్గా నిలవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అలాగే జీపీఎస్ఐ కొనుగోలుకి 2019 వరకు కూడా అధ్యక్ష 75% సబ్సిడీ ఇచ్చావు అధ్యక్ష. ఇప్పుడు ఆ సబ్సిడీ ఆపేస్తున్నారు అధ్యక్ష. అవి ఒకసారి మీ ద్వారా రిలీజ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇకపోతే ఈ మధ్య కాలంలో విశాఖపట్నం హార్బర్లో దాదాపుగా 8 బోట్లు కాలిపోయిన అధ్యక్ష. వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని వాళ్ళు లెటర్లు పెట్టి చాలా రోజులు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. అవి కూడా మీ ద్వారా తెలియజేస్తున్న మంత్రి గారు రిలీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ.